అంటే ప్రాంతీయ తత్వాలని నేను రెచ్చగొడితే అనేది అదే ఇప్పుడు ఆ అంటే మా ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి రాయలసీమ- అమరావతిని ఇలాగే ఉంచి సో మనకి ఇంకా రాజధాని నేను అదే మళ్ళీ చెప్తున్నా. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా మనకు రాజధాని ఉండదు సార్. ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, ఏది ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా రాజధాని ఉండదు. వాలంటరీ వ్యవస్థ లేని అమరావతి రాజధానిగా ఉండే రాష్ట్రం త్వరలో వస్తుందనేది నా విశ్వాసం. ఓకే, సో చూద్దాం. అయితే మీ అంటే అది జరగవచ్చు కూడా. అప్పుడు మీ పాత్ర ఎలా ఉంటుంది? మీరు అప్పుడు ప్రభుత్వం మారితే అప్పుడు మారే పార్టీలోకి అధికారంలోకి వచ్చే పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఢిల్లీలో జాతీయ పార్టీని నమ్ముకుంటారా? అంటే ఢిల్లీలో జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ నాయకుల్ని నేను నమ్ముతా. ఇక్కడికి వచ్చేటప్పటికి మరో ప్రతిపక్ష పార్టీని నమ్ముతారు. అంటే ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు లేదు అనుకుంటున్నారు. అబ్బాయి అలా కాదు. ఇప్పుడు నా పార్టీనే నేను నమ్ముతాను, కానీ మా పార్టీ అధికారంలోకి రాదు అనే విషయాన్ని నమ్ముతున్నా. అది నమ్ముతున్నారు కరెక్ట్. నమ్మినప్పుడు అక్కడ ఉండరు కదా మీరు. అంటే ఉన్నాంగా, ఇప్పుడు ఉన్నారు తర్వాత. అంటే వీళ్ళు ఎక్స్పెల్ చేసేస్తే మనం చెప్పలేం. ఎక్స్పెల్ చేయకపోతే చూడాలి. ఎక్స్పెల్ చేస్తే మరి తొందరగా చేసేమని అడగచ్చుగా. మీ వాళ్ళే కదా, మీ కొలీగ్సే కదా విజయసాయి రెడ్డి వాళ్ళని. ఏం మరి మీరు కూడా చేయండి. ఎట్లాగూ డిస్క్వాలిఫై కారు, డిస్క్వాలిఫికేషన్ రూల్ అవుట్, అది మా వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అది అవ్వదు. అవునప్పుడు పార్టీలో పెట్టుకుని రోజు ఈ దాగుడు మూతలాడి అది మీరేమో సర్కాస్టిక్గా మా ముఖ్యమంత్రి, మా ప్రియతమ ముఖ్యమంత్రి, నా పార్టీ అని మీరంటూ తిట్టకుండా నా పార్టీ అని అంటంలో తప్పే ఉందండి. ప్రతి సభ్యుడు నేనేం ఆక్షేపం చెప్పట్లేదు. అది నా పార్టీ, అందులో నేను సాంకేతికంగా మీకు అర్హత ఉంది అవును అనొచ్చు అంతే. అవును. సో అందుకని ఏంటంటే ప్రభుత్వాలు మారి రాష్ట్రంలో అప్పుడు మళ్ళీ పరిస్థితులు కుదుట పడితే తప్ప అమరావతి మళ్ళీ పూర్వవైభవం కానీ ఎంతో కొంత ముందుకెళ్ళదు. అప్పటిదాకా ఏది ఉండదు. మా ముఖ్యమంత్రి ఉండగా రాజధాని ఉండదండి, ఏ రాజధాని ఉండదు. ఈయన కలలు కన్నా విశాఖపట్నంలో అది కుప్పగూల్చిన ఆ ఋషికొండ కొండల్లో ఏదన్నా గృహం నిర్మించుకుని ఇతను అక్కడ ఉండొచ్చు. ఏ తాడేపల్లి కొంపలు అక్కడ ఉంటాడు, దాన్నే ఉంది. కానీ మీరు ఆయన అక్కడ ఉండనిస్తారో లేకపోతే ఇంకెక్కడికైనా పంపించాలని కంకణం కట్టుకున్నప్పుడు ఇంకెక్కడికైనా పంపిస్తారో మాకు తెలియదు కదా. అదే చూడాలి. మీరు బెయిల్ రద్దుకు పక్క ప్రయత్నం చేస్తుంటారు, మళ్ళీ ఆ తర్వాత ఏమో ఈడీ కేసుల విచారణ సమీపించేసింది. బహుశా జనవరి నుంచి మొదలవచ్చు అవన్నీ. సో అప్పుడు మీరు ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అవన్నీ తర్వాత మనం ఊహాజనితం. అది ఇప్పుడు మీరుకి ఏంటంటే ఎలక్షన్ వచ్చే వరకు ఈ రాజధాని అంశం ఇలాగే ఉంటుందండి. ఇలాగే ఉంటుంది. ఇట్ విల్ బి ఇన్ లైవ్, ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ లైవ్. అండ్ ఇది ఒక ప్లాట్ఫామ్గా ప్రాంతీయ విద్వేషాలతో వెళ్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా అక్కడ విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నం వద్దనుకుంటున్నారు వాళ్ళు. సో కాబట్టి ఈ ప్రాంతీయ తత్వంతో విశాఖ వాసులను కూడా మనం కన్విన్స్ చేయొచ్చు. మీకు రాజధాని ఇస్తానంటే చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ వద్దంటున్నాడు అని చెప్పి చెప్పాలనుకుంటే అది బూమరాంగ్ అవుతుంది. రాయలసీమ వరకు వాళ్ళు ఏమైనా కొంచెం సక్సెస్. రాయలసీమ వాడు విశాఖపట్నం వెళ్తాడు సార్? కాదు తప్పిపోతారు మధ్యలో దారిలో కూడా. ఇప్పుడు రాయలసీమ మీరు ఇందాక ఎవరు చెప్పారు కదా, ఒక 5 పేర్లు, 5 మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు. ఇప్పుడు మళ్ళీ మేధావులు అనేది ఎందుకులేండి, ఇంతకుముందు కూడా ఇట్లాగే ఆంధ్ర మేధావులు ఫోరము, రాయలసీమ మేధావులు, ఏందా మేధావులు, దాంట్లో సభ్యులు ఎవడో సంఘం ఎవడో తెలియదు. కానీ అది ఇవన్నీ తర్వాత చూద్దాం. అది సరే, అది ఏదో నడుస్తూ ఉంటాడు జగన్. అతనికి ఏమో అతను ఆడుకుంటాడు జగన్. సో ఈ ప్రాసెస్లో మీ పాత్ర మీరు పోషిస్తూనే ఉంటారు. పోషిస్తూనే ఉంటాను. బట్ డెఫినెట్గా నేను పోషిస్తున్న పాత్రకి ఫలితం 100% ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రాష్ట్రంలో డెఫినెట్గా ఉండబోతుంది. ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ.